గురుభ్యో నమ. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. ప్రతిరోజు కూడా సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా మనం నేటి పంచాంగం తెలుసుకుంటున్నాం. ఈరోజు అనగా మార్చి 31 తారీఖు 2026 సంవత్సరము మంగళవారము, శ్రీ పరాభవ నామ సంవత్సరము, చైత్ర మాసము, వసంత ఋతువు, ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5:56 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:07 ఉంటుంది. తిది ఉదయం 6:58 వరకు శుద్ధ త్రయోదశి ఉంటుంది. తదుపరి చతుర్దశి వస్తుంది. నక్షత్రము మధ్యాహ్నం 3:12 వరకు పుబ్బ, ఆ తదుపరి ఉత్తర నక్షత్రం జొరబడుతుంది. యోగము మధ్యాహ్నం 3:41 వరకు గండ ఉంటుంది. దాని తర్వాత వృద్ధి వస్తుంది. కరణము ఉదయం 6:48 వరకు తైతుల, ఆ తదుపరి సాయంత్రం 6:37 వరకు గరజి ఉంటుంది. దాని తర్వాత వనజి అనేది వస్తుంది. శుభ సమయం ఉదయం 7:58 నుండి 8:21 వరకు. తిరిగి ఉదయం 9:12 నుండి 11:01 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:01 నుండి 1:02 వరకు ఉంటుంది. చివరిగా ఇదే రోజు మధ్యాహ్నం 3:04 నుండి సాయంత్రం 6:07 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. యమగండము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:22 నుండి 9:11 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి 10:50 నుండి 11:37 వరకు ఉంటుంది. వర్షము రాత్రి 10:32 నుండి 12:10 వరకు ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అమృత గడియలు అనేవి లేవు. అదేవిధంగా ఈరోజు జన్మించిన ప్రముఖులు ఒకసారి చూద్దాం. 1861 సంవత్సరంలో హ్యారియట్ వైట్ షిపర్ అనే వ్యక్తి జన్మించారు. వీరు లోకో మొబైల్లో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి మహిళ. 1865లో ఆనందీబాయి జోషి జన్మించారు. పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. 1928 సంవత్సరంలో కపిలవాయి లింగమూర్తి గారు జన్మించారు. ప్రముఖ సాహితీవేత్త, పాలమూరు జిల్లాకు చెందిన కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు. 1939 సంవత్సరంలో సయ్యద్ హుసేన్ బాషా గారు జన్మించారు. వీరు ప్రముఖ నాటక, చలనచిత్ర నటుడు, కవి, నాటక రచయిత కూడా. 1960 సంవత్సరంలో స్టీవ్ అబిల్టన్ వ్యక్తి జన్మించారు. మైక్రాన్ టెక్నాలజీ CEO. 1962 సంవత్సరంలో రాంకి తెలుగు, తమిళ చిత్రాల నటుడు జన్మించారు. 1963 సంవత్సరంలో సుజాత మోహన్ గారు జన్మించారు. వీరు ప్రముఖ భారతీయ సినీ నేపథ్య గాయని. 1984న రక్షిత ప్రముఖ దక్షిణ భారతదేశ నటి. 1986లో వంశీకృష్ణ ప్రముఖ తెలుగు సినీ నటుడు జన్మించారు. 1987లో ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపిని జన్మించడం జరిగింది. ఈరోజు అంతర్జాతీయ ట్రాన్స్జెండర్ కనువిప్పు దినోత్సవం. అంతేకాదు ప్రపంచ బ్యాకప్ డే కూడా ఈరోజే. సో ఈరోజు మరికొన్ని విషయాలు చూద్దాం. ముఖ్యమైన సంఘటనలు. 1919 సంవత్సరంలో హైదరాబాద్లో హైకోర్టు భవన నిర్మాణం ఈరోజే పూర్తి కావడం జరిగింది. 1959 సంవత్సరంలో 14వ దలైలామా టెంజిన్ జియాసో భారత సరిహద్దును దాటి భారత్ రావడం జరిగింది. 2011 మార్చి 30వ తారీఖు నాడు భారతదేశంలో మొత్తము 8,40,130 మంది వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని లోక్సభలో కేంద్ర ఆరోగ్య మంత్రి చెప్పడం జరిగింది. ఇలాంటి అంశాలన్నింటి కోసం సిగ్మా స్పిరిచువల్ సేవను మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని దీన్ని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి.